దీని ఘనత జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఇప్పుడు ఇద్దరు సంజయ్లు, ఇద్దరు డాక్టర్లే, అంతేనా? క్లియర్ గా ముందే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ఆయన ఐరన్లెక్కు శాస్త్రి, ఏడి పోతే ఆడ భగ్గం అనిపిస్తాడు. ఇంతకుముందేమో శ్రావణి గారు నిలబొట్టిండు, ఇప్పుడు కాంగ్రెస్ లకు పోయిండు, పోలేదంటాడు, పోయిండు. పెద్ద మనిషి జీవన్ రెడ్డి గారిని కూడా ఆయన ఇట్లా మంట పెట్టి ఆయనని పార్టీలకి నిలబొట్టేటట్టు చేసాడు. అది జరుగుతుంది. కేటీఆర్ కి వాళ్ళకి ఒకటి దిక్కులేడు ఈ పార్లమెంట్ లో, నాయకులు మిగులుతలే రోజు వచ్చి కడవ కప్పుకుంటారు. పెద్ద మనిషి జీవన్ రెడ్డి వచ్చి చాలా పెద్ద విషయం వాళ్ళ పార్టీ వస్తే ఆహ్వానిస్తామని చెప్పారు. జీవన్ రెడ్డి గారి విషయంలో పార్టీలో చర్చించినాం పెద్దలతోటి. జీవన్ రెడ్డి గారికి నుంచి రెస్పాన్స్ రాలేదేమో, ఐ డోంట్ నో. నేనైతే కిషన్ రెడ్డి గారికి, రామచంద్రరావు గారితో చర్చించాను. కొద్దిగా జీవన్ రెడ్డి గారు అంటే పర్సనలీ వెరీ నాకు ఆపుతులే. కొద్దిగా ఐడియాలజికల్ గా కొద్దిగా అదర్ సైడ్ ఉంటారు ఆయన ఫస్ట్ నుంచి నాకు ఉన్న అవగాహన బట్టి. ఇట్స్ ఓకే, గుడ్ లక్ టు హిమ్. సో మనకు పసుపు బోర్డు సంబంధించి అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మార్కెట్ రేటు రావట్లేదని మనం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారు అనుకుంటారు. సో దానికి సంబంధించి రావట్లేదు అంటే ఇంటర్నేషనల్ డిసైడ్ చేస్తుంది మార్కెట్ రేటు. మనం ఇక్కడ ఇది ఆయిల్ బ్యారల్ లేకపోతే గోల్డ్ సిల్వర్ ఆయిల్ ఇంటర్నేషనల్ డిసైడ్ చేస్తారు. అంటే నేను ఇంటర్నేషనల్ లీడర్ నా సంజయ్ ఆ ఎమ్మెల్యేకి ఇంత కొంచెమని అవగాహన ఉండాలి. పసుపు దాదాపు 80% ప్రపంచ పసుపు ఇండియాలో ఉంటుంది, ఇండియాలో కల్టివేట్ అవుతుంది. ఇండియా డ్రైవ్స్ ఇంటర్నేషనల్ మార్కెట్ రేట్. ఇంటర్నేషనల్లీ నథింగ్ ఇస్ డిసైడెడ్. వీ డ్రైవ్